సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు సరదాగా అలా ఒకరోజు మా తోటకైతే వెళ్ళాను. ఇప్పుడనే కాదు, నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే ఒకరోజు మా తోటకైతే వెళ్ళొస్తాను. మా తోటలో నాకు చాలా మెమరీసే ఉన్నాయి. అవేంటో మీకు కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మా తోటకు ఎంట్రన్స్ లోనే నా పెళ్ళైన తర్వాత గుర్తుగా ఉంటుందని ఒక టెంకాయ చెట్టు అయితే నాటాను. అది ఇప్పుడు ఇంత అయ్యింది. మా పెళ్లి అయ్యి 4 years అవుతుంది, కానీ ఈ చెట్టు మాత్రం ఇంతే ఉంది. మేబీ చెట్ల నీడ మధ్య ఉండుకొని చెట్టు పెరగట్లేదు అనుకుంటా. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు చాలా పెద్దదే, కాయలు కూడా వేస్తున్నాయి. 2013లో 10 చెట్లు అయితే నాటాము, కానీ అందులో 5 బతికాయి. ఆ 5లో ఇదొక చెట్టు మాత్రం బాగా కాయలిస్తుంది. వీడియోలో కనిపిస్తున్న అబ్బాయి మా పెద్దల్లుడు, మా అన్న కొడుకు. సండే అవ్వడంతో వాళ్ళు కూడా తోటకొచ్చారు. ఎలాగో అందరం ఊర్లోనే ఉన్నామని మా నాన్న టెంకాయలు అయితే తెంపారు. ఒక్కొక్కటి టెంకాయ కొట్టిస్తుంటే మేము నీళ్ళైతే తాగుతున్నాము. ఇక్కడ మా భవిష్యత్ అయితే ఫస్ట్ నేనే తాగుతా అని తను స్టార్ట్ చేశాడు. మా హస్బెండ్ బాటిల్ పట్టుకుని అయితే ఉన్నారు. నేనేమో నీళ్ళు తాగిన తర్వాత కొబ్బరి కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఆ కొబ్బరి ఆ రోజు ఎక్కువ తినడంతో వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది. మా అందరికి టెంకాయలు మా నాన్న కొట్టిస్తే, మా నాన్నకు నేను కొట్టిస్తా అంటూ, నేను కొడతాను మామ నువ్వు లేగు అని మా హస్బెండ్ అయితే చేతికి తీసుకున్నారు. ఈ పనుల్లో కనిపించలేదు. కాకపోతే మా హస్బెండ్ కి అలవాటు లేకపోవడంతో కొంచెం అటు ఇటుగా కొడుతూనే ఉన్నారు. మా నాన్న అయితే ఇంకా చూపిస్తున్నారు, ఇక్కడ కొట్టు బాగా తగులుతుంది లేదుగా ఉన్న చోట అని. మొత్తానికి అలా ఇలా ఒక కొబ్బరికాయ అయితే కొట్టి మా నాన్నకైతే ఇచ్చారు. మా నాన్న కూడా కొబ్బరి నీళ్ళు తాగేశారు. మేము మా హస్బెండ్ కొట్టినవన్నీ ఒక బాటిల్లోకి వేసుకొని మా అమ్మకైతే తీసుకెళ్ళాము. టెంకాయలోని నీళ్లు తాగి అందులోని కొబ్బరి తినేసి అక్కడే కాసేపు కూర్చున్నాము. ఇంకా మేము ఉన్న ప్లేస్ అయితే మాకు పశువులు ఉన్న కలం దొడ్డి. మా తోటకు సంబంధించి లాంగ్ వీడియో అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో చూసాక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.